అడజనిగాంజ భూమి సురుణంబర. ఎవరు సేవకాయ డ్రమ్ము? మీకు ఎన్నిసార్లు చెప్పారంటే సేవకాన్ని పిలవుతానే. ఇందులో దోషం ఏమున్నదో? దోషం కాదు, నాకు భూతులాగా ఏర్పడుతుంది. తెలుగులో ఎంత చక్క ప్యూను అని పిలవచ్చుగా. అవురా, ప్యూన్ అన్నది తెలుగు పదం అని భ్రమించువా? అది తెలుగు పదము కాదు, ఆంగ్ల పదము. ఏదో ఒకటి అలవాటైన పదం, అందరూ పిలిచినట్టు మీరు పిలవచ్చుగా. అపచారము. ఆంధ్ర భాష కౌతుండను, సంస్కృతాంధ్రంలో ఉద్దండును, తెలుగు అధ్యాపకుండను అయి ఉండి నేను ఆంగ్ల పదమును ఉచ్చరించుటయా అపచారము. ఇది నా వృత్తికి అవమానం. సర్లేండి, ఇంతకు ఎందుకు పిలిచారో చెప్పండి. ఆ విద్యార్థుల సమూహమేమి పందాలు వేసుకుంటున్నారు. పందెములా? ఇవి పందెములు. సరిగ్గా 5 గంటలకి మన కాలేజీలో కళ్యాణ్ విక్కీల మధ్య టై బాక్సింగ్ పోటీ జరుగుతుంది. కాబట్టి కళ్యాణ్ మీద గానీ విక్కీ మీద గానీ మీరందరూ పందాలు కాసుకోవచ్చు. ఇక బెట్టింగ్ మొదలెడదాం. మా కళ్యాణ్ గెలుస్తాడని బెట్. కావాలంటే 1కి 2 పందెం. ఇవిగో నా 1000 రూపాయలు. మా విక్కీ మీద పందెం ఇదిగో 500. మా కళ్యాణ్ గెలుస్తాడని చెప్పి 2000 రూపాయలు కళ్ళజోడు బెట్. విక్కీ మీద 1000 రూపాయలు. కళ్యాణ్ మీద నా చైన్, విక్కీ మీద నా బ్రేస్లెట్. కళ్యాణ్ మీద నా గాజు, విక్కీ మీద నా రింగ్. కళ్యాణ్ మీద నా వాచ్, విక్కీ మీద నా జూకాలు. కళ్యాణ్ మీద నా కెనటిక్ హోండా, విక్కీ మీద నా సైకిల్. కళ్యాణ్ మీద నా షూస్, విక్కీ మీద నా చెప్పులు. కళ్యాణ్ మీద నా చున్నీ, విక్కీ మీద నా హ్యాండ్ బ్యాగ్. కళ్యాణ్ మీద నా బుక్స్, విక్కీ మీద అంబ్రెలా. అట్లయినతో ఇది కళ్యాణ్ మీద కాసే. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా గిలగా గోవింద శాస్త్రి దగ్గర కంగనం నొక్కేశావు? లంచమా? కాదు సార్, స్టూడెంట్లంతా కళ్యాణ్ విక్కీల మీద పందాలు కాస్తున్నారు. శాస్త్రి గారు కూడా కళ్యాణ్ నెగ్గుతాడని కంకడే కాయమన్నాడు సార్. లెక్చర్ అయి ఉండి స్టూడెంట్స్ మీద సిల్లిగా పందాలు ఇవి కాస్తాడా? అతని సంగతి తర్వాత చెప్తాను నేను. ఏ మూర్తి సార్, ఈ పందెంలో గెలిస్తే ఏమాత్రం వస్తుంది? 100కి 200 వస్తుంది సార్. అంటే ఒక కంకణానికి 2 కంకణాలు అన్నమాట. అవును సార్. ఓ పని చేయి, ఈ పర్సు 2000 ఉన్నాయి. ఇదిగో సీక్రెట్ గా తీసుకెళ్ళి నా పందెంగా కాసాయి. విక్కీ మీద కాసేయమంటారా సార్? విక్కీ మీద దోలు తీరిపోద్ది. కళ్యాణ్ మీద కాయ. కాయండి బాబు కాయండి. ఆలోచించిన ఆశాభంగం 1కి 2, 2కి 4. ఇక బెట్టింగ్ ఆపు, అవతల బాక్సింగ్ టైం అయింది. ప్రియమైన విద్యార్థులారా, శుభోదయం. శుభోదయం. ఆచార్య, ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం. ఆహా, దీర్ఘాయుష్మాన్ భవ. నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతువుగాక. విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చర్ లైన్ వేస్తున్నారు కదా సార్. పాపం ఫీల్ అవుతారేమో. విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, జయాన్ని వరించమని. ఆచార్య, అట్టే కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు. అటులోనే భక్తుల పెద్దరాయుడు ప్రత్యక్షం సార్. రామాయలు పార్వతి ప్రెజెంట్ సార్. ఇంజనీర్లు ఆంజనేయులు వచ్చారండి. ఎందుకు అలా అరిచేస్తావు? కూర్చో. పీకే ప్రసాద్ ఇందాక వరండాలో చూసారుగా. చూసాను అయ్యా, లోపలికి వచ్చి చచ్చావో లేదని పిలిచి చచ్చా. వెంటరెడ్డి బుచ్చిరెడ్డి అదృశ్యం ఆచార్య. వాడు జీవితాంతం అదృష్టమే, ఏనాడు ప్రత్యక్షం కాలేదు. తపస్సు చేయండి. ఎవరది? ఎవరది? ఎవరా సుంఠ? వాడెవడో బయటోడు, మీరు కానివ్వండి. అలాగే జనాభెత్తల జయమాలని పిలిచారా మాస్టారు? లంచ్ టైం లాభానికి వచ్చాయి. పోండి మాస్టారు, మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి? నీ అమ్మ కడుపు మాడ. నేను పిలవడం ఏమిటి? నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడో అప్రాచుడు. వాడెవడో సైన్స్ గ్రూప్ అండి. ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు, మీరు కానివ్వండి. అంతేనంటావా? సరే. ముళ్ళపూడి కళ్యాణ్. ఓహో, నీవు వచ్చితివి, నేను చూచితిని. అందరూ ప్రత్యక్షం ఆచార్య. మీరు టిక్కులు పెట్టేసుకోండి. అంతేనంటావా? ఏహ ఇప్పుడు నగరంలోని సినిమాల గురించి చర్చ. వీడు మాత్రం సైన్స్ గ్రూప్ వాడు కాదు, ఇందులో వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు ఇప్పుడు నాకు తేలాలి. ఎవడు వాడు? ఎతటి వాడు? ఇటు వచ్చిన పిల్లకవాడు. హతవిధి. రాను రాను ఈ కాలపు విద్యార్థులకు గురుదేవులన్న భక్తి భావం లేదు సార్, ఈ రోజు పాఠాలు వినే మూడ్ లేదు. అంచేత మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయేదను. ప్రధానాచార్యుల వారు వచ్చి ప్రశ్నించరుతో మీరు లఘు సంఖ్య తీర్చుకున్నట్టుకు పోయితురని చెప్పేదను. అట్లానా? అయితే పోయేదను. నగరంలో ఉత్తమ చలనచిత్రం ఏమైనా కలవా? అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అని గొప్ప మరాఠీ చిత్రం నవరంగులో ఆడుచున్నది. శృంగార భరిత సన్నివేశంలో కలవా? ఫుల్ పిక్చర్, సెక్సే సెక్స్ అండి. అయితే వెళ్ళి వచ్చేదను. ఈ విషయం గోప్యంగా నుంచము. చిత్తం ఆచార్య. అమ్మాయా, ఈ గిలగ్గాడి పీడ వదిలిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? పన్నెల్లో 25 వచ్చాయి కదా గురు, వెళ్ళి పార్టీ చేసుకుందాం. డే టైం పార్టీ అంటరా, నైట్ చేసుకుందాం. నైట్ అమ్మాయిలతో పార్టీ అది ఎలా కుదురుతుంది గురు? అవతల హాస్టల్ వార్డెన్ గాడు ఉంటాడుగా. అవునరా, వాడు అసలే డోబర్ మ్యాన్, కుక్కలా కాపలా కాస్తుంటాడు. ఉమెన్స్ హాస్టల్ వాచ్మెన్ సార్, బాయ్స్ హాస్టల్ వాచ్మెన్ ఎక్కడరా? ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఇటండి. అంటే మీకేం కావాలి? రెడ్ డ్రెస్ ఒకటి నీకు 4 ప్యాకెట్లు పాన్ పరాగ్. 10 బీర్ కావాలి.
ప్యాక్ కావాలి ఉందా? ఉందా? హె, ఈ పీటర్ దగ్గర లేదంటూ ఏది ఉండదు. ఓర్ని మొత్తం సూపర్ మార్కెటే పెట్టేశావు కదయ్యా. పీటరా మజాక? అబ్బా తొందరగా తీసుకెళ్ళండి అయ్యా, మళ్ళీ గౌడికి ఎదుగడు వచ్చేస్తాడు. అక్కడ గేటు దగ్గర కాపలా కాయకుండా ఇక్కడ కేకర్తా పిసుకర్తా హూ. ఆ కర్రేదేదో అక్కడే కర్రచ్చుగా. ఆ, పక్కనే లేడీస్ హాస్టల్ పెట్టుకుని అక్కడ పిచ్చు కొడితే పిచ్చు కొడతారు. సరే పదా ఎక్కడికి? రైడింగ్ కి. రైడింగ్ కా? రైడింగ్ చేయడానికి ఇదేమన్నా లాడ్జింగా? మీరేమన్నా సూపర్ పోలీసా? మాన్ సులేమాన్, స్ట్రిక్ట్ వర్దెన్ సులేమాన్. కమాన్. ఈ మధ్యన స్టూడెంట్స్ హాస్టల్లో సిగరెట్లు బీర్లు తెగ కొట్టేస్తున్నారంట. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏ సాలేగాడు వాళ్ళకి సప్లై చేస్తున్నాడో కనిపెట్టాలి. ఆవో. ఆ పాకుడేంటి? మీరేమన్నా మన్ను తినే చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారా? ఖమోష్. నడుచుకుంటూ వెళ్తే బోట్ల చప్పుడుకి స్టూడెంట్స్ జాగ్రత్త పడిపోతారు. నువ్వు కూడా పక్కుంటరా. అరే వీళ్ళంతా అచ్చబచ్చగాళ్ళు బుద్ధిగా చదువుకుంటున్నారు. అవునవును, కంబైన్డ్ స్టడీస్. ఆవో. వెళ్ళిపోయాడు, ఇంక మొదలరా. ఎవరు ఆడాలరా? నువ్వే ఆడాలి. ఏమేసావురా? డైమండ్ జాకి. దేక్, దేక్, దేక్. దేకుతూనే ఉన్నా. ఈ దేక్ కాదురా, ఆ కిటికీ దేక్. సిగరెట్లు తెక్కాలు చేస్తున్నట్టున్నారు సాలిగాళ్ళు. పట్టుకున్నా పదా. సిగ్నల్ వచ్చేసింది. ఆ టవర్ పైన కూడా వచ్చేస్తున్నట్టు. దాచండి క్విక్. సూపర్ గా బచ్చా. ఇప్పుడు తుమ్ముతా ఉంటారు. ఇప్పుడు తుమ్మితే రేపు తుమ్ముతారండి. మెల్లగా. అదేంటి మాస్టారు అలా వచ్చి నిలబడిపోయారు? రైడింగ్. రైడింగ్ ఏం కాదు, రీడింగ్, రీడింగ్. మీరు సరిగ్గా రీడింగ్ చేస్తున్నారో లేదని సడన్ ఎంట్రీ ఇచ్చా. ఏంటి రూమ్ అంతా సిగరెట్ కంపు కొడుతుంది? సిగరెట్ కంప మా రూమ్ లోనా? ఎరా నీకేమైనా వస్తుందా? చిచి అసలు రావట్లేదే. మాస్టర్కి జలుబు చేసి నోస్ పనిచేయడం లేదవరా? హలో సౌండ్. నా నోసు ఐసు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఆ పగేంటి? ఏ క్యా హై? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ బత్తి హై. అంబికా. నువ్వు చుప్పురే. ఈ బత్తి సరే ఎక్కడో మందు వాసన వస్తున్నట్టుగా ఉందంటే. మందా? అది బంద్ కదా. ఎక్కడ దొరుకుతాం సార్? బ్లాక్ లో. ఊరుకోండి సార్, ఒక్కడా మీరు ఇంత స్ట్రిక్ట్ గా కాపలా కాస్తుంటారు. ఇక్కడ మందు అమ్ముతారు. మరి వాసన క్యా హై? ఎండు బాం, ఎండు బాం, నొప్పి హరించే బాం, నొప్పులు అన్ని మటుమాయం, క్షణంలో ఉపశమనం. జెండు బాం, జెండు బాం, బాం, బాం. చూసారుగా, ఇక మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్ళి పని చూసుకోవాలి. ఇంకా మీరు చదువుకోండి. అలాగే సార్. ఏక్ బాత్ సునావ్. రేపటి నుంచి తలుపు కడ వేసే ఉంచండి. ఓకే సార్. ఏ సౌండ్, నువ్వు ప్రొసీడ్ అయిపో. ఈ టైంలో ఫోన్ మోగుతుందంటే ఎవరితో ఎవరి కోసం ఫోన్ చేసి ఉంటుంది. దేక్తా దేక్తా. ఇదేంటి ఫోన్ ఎత్తినా గానీ రింగ్ అవుతుంది? హలో అనాలి కదరా సాలే, తెలీదు? అబ్బా బాబా, ఎందుకు తెలీదు? హలో, ఎవరు మాట్లాడేది? మాన్ సులేమాన్, స్ట్రిక్ట్ వర్దెన్ సులేమాన్. ఏడ్చావు గానీ కోతుల్లాడించే వాళ్ళ టోపు ఏమిటి, వృత్తులు పట్టే వాళ్ళ నిక్కర్ ఏమిటి? మటన్ గాడిని నీట్ గా ఉన్నాం తెలీదు? అబ్బా బాబా, ఎందుకు తెలీదు? అది సరిగని నేను టోపీ పెట్టుకున్నానని నెక్కరేసుకున్నానని పక్కనే ఉండి చూసినట్టుగా చెప్తున్నావు. నీకెలా తెలుసు? టెలిఫోన్ లో టెలివిజన్ ఉంటారమ్మా టెర్రరిస్టులకి. మా టెర్రరిస్టా? అంటే నువ్వు టెర్రరిస్ట్? మామూలు టెర్రరిస్ట్ కాదు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. నాకెందుకు ఫోన్ చేసావు? ఈ హాస్టల్లో బాంబు పెట్టాం, అది చెప్తామని. బాంబా? మామూలు బాంబు కాదురా, బేవకూఫ్. మేడ్ ఇన్ శ్రీలంక బాంబు.
శ్రీలంక బాంబులు బొంబాయి బాంబులు ఇక్కడ ఎందుకు పెట్టారే బాబు? అది పేలడానికి, మీరు చావడానికి. పిల్ల బాంబులేంటయ్యా? ప్రాక్టీస్ కోసం. రేపు మినిస్టర్స్ మీటింగ్ లో పెట్టాలనుకున్నాం, అందుకని ముందుగా ఇక్కడ ట్రైల్ వేస్తున్నాం. నీతో సహా ఎంతమంది తస్తారో చూద్దామని. పెట్టలేదో అపోజిషన్ పార్టీ వాళ్ళ మీటింగ్ లో పెట్టచ్చుగా. అపోజిషన్ వాళ్ళంతా మా క్లోజ్ ఫ్రెండ్స్ రా, అందుకే అక్కడ పెట్టకుండా ఇక్కడ పడుతున్నాం. ఏమండి టెర్రరిస్ట్ గారు, నాకు ఇంకా పెళ్లి కూడా కలదండి. ఆ బాంబు ఎక్కడ ఉందో వచ్చి తీసేయండి. సారీ, కుదరదు. అది ఆల్రెడీ అంటుకుంది. మాస్టర్ మాస్టర్ అక్కడ ఎవరు సిగరెట్ కలుస్తున్నట్టారు, బోల్డ్ అంత పొగస్తుంది చూడండి. బాబురే బాబు, ఇది సిగరెట్ కాదు, శ్రీలంక బాంబు. బచావ్ బచావ్. మన చంపడానికి టెర్రరిస్టులు బాంబులు పెట్టేశారయ్యా. అమ్మో బాంబు పెట్టారంట. పారిపోండి పారిపోండి. బచావ్ 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 బచావ్. సార్ సార్ ఏంటి సార్? బాంబు పెట్టారా? బచావ్. ఆగండి మాస్టర్, ఒకవేళ మనం పారిపోతే మన లేడీస్ ఎవరు రక్షిస్తారు? అవును, ఎవరు రక్షిస్తారు? మనమే. ఎలా? ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్క ఆడపిల్లని రక్షించుకున్నాం. అలాగే. ఫ్రెండ్స్, You bloody rascal! వాటిని వయ్యుండి తోటి వాటిని మీద అత్యాచారం చేస్తావా? అత్యాచారం కాదు మేడం. కాకపోవడం ఏంటి? నీతో పాటు బాయ్స్ ని కూడా రెచ్చగొట్టి మూకుమ్మడి మానభంగాలకు ప్లాన్ చేస్తావా? నేను లాక్కెళ్ళేది మానభంగాలు చేయడానికి కాదు మేడం, ప్రాణాలు కాపాడటానికి. ప్రాణాలా? మన హాస్టల్లో బాంబు పెట్టారు. బాంబా? My God! పైగా రండి మేడం, ఐగిల్స్ జాగ్రత్తగా పరిగెత్తండి, పడిపోతారు. నెమ్మది అదనండి మేడం. వారండి, ఇవ్వండి, గంట్రా. రండి మేడం, రండి. మేడం నా మాట రండి, నా మాట రండి. అమ్మో బాబు, కూర్చోండి కూర్చోండి. మేడం మూసుకోండి మూసుకోండి. అబ్బా బయట కదండి, చెవులు. అసలు బాంబు ఎక్కడుంది? ఆ పక్కనుంది. ఎక్కడ? అది ఆరిపోయినట్టుంది. ఆరిపోవడానికి అది ఏమైనా కొవ్వొత్తా? శ్రీలంక బాంబు ఆరిపోయినట్టు నటిస్తుంది అంతే. లేదండి, ఒత్తుండగానే ఆరిపోయింది. మీరు వెళ్ళి చూసిరండి. అమ్మో నేనన్ను, అది గ్యాప్ ఇచ్చి పేస్తది. అయితే నేనెళ్ళి చూసొస్తాను, మీరుండండి. వెళ్ళండి వెళ్ళండి. ఛీ! నువ్వు అసలు మొగాడివేనా? ఆహా. ఎందుకురా పుట్టావు మొగ పుట్టుక? ఏ లారీ కింద తలపెట్టి చావు ఏయ్, నన్ను తిడతా ఉంటా అని నేను తిట్టడం లేదండి. ఆ మేడం మిమ్మల్ని మనసులో అలా తిట్టుకొని ఉంటదే. దేనికి? దేనిక చెరుగొడ్డులా మీరు తిరిగి సన్నాసని వెళ్ళండి. మొగాడిలా వెళ్ళి మొనగాడిలా బాంబు సంగతి ఏంటో తెలుసుకోనండి. వెళ్తదేమరా? తేల్తే పోతారు, చరిత్రలో మిగిలిపోతారు. లేదనుకోండి, ఆ హీరోయిన్ మనసులో హీరోగా ఫిక్స్ అయిపోతారు. ఆ మేడం హైరో, మీరుండండి, నేను చూసొస్తాను. రిస్క్ ఏమోనండి. ఇలాంటి రిస్కులు నేను చాలా చూశాను. డోంట్ వరీ. ఈ మాన్ చచ్చిపోతే నా కోసం ఒక్క కన్నీటి బొట్టు ఖర్చండి చాలు. అలా అలా ఉఫ్ అలా అలా ఉఫ్ అలా అలా ఉఫ్ అలా అలా. నిజంగానే ఆరిపోయినట్టుగా ఉందే. ఇది శ్రీలంక బాంబు కాదురా, బొబ్బర్లంక వంకాయ్. రేయ్ పద్మాషులారా, నన్నెచ్చి చెత్తరా. రాస్కెల్స్. వాళ్ళు కళ్యాణ్ ఫ్రెండ్సే, చాలా డేంజరస్ ఫెలోస్. అలాగా? అయితే వీళ్ళని వెధవల్ని చేసి మన లగేజ్ మోయితా ఉండు. ఇదిగో రోజు రాజీ, నేను ఐజీ నాగేశ్వరరావు గారి మనవరాళ్ళని, మినిస్టర్ నాగార్జున గారి మేనకోడళ్ళని, కలెక్టర్ సురేంద్ర గారి కూతుర్నని ఇక్కడ వీళ్ళెవ్వరితోనూ చెప్పొద్దే. ఈ కొత్త పిల్లది పెద్ద బ్యాక్గ్రౌండే, అనవసరంగా విజిలేసామే. ఈ సామాన్లన్నీ ఎలా మొయ్యాలి? దానికి మనం అంతవరకు అవుతారు. మేమున్నాగా, మీకెందుకండి శ్రమ? శ్రమే ఉందండి. సొంత లాభం కొంత మానుకుని ఆడవారికి తోడ్పడవోయ్ అన్నాడు ఎవడాడు? మా కళ్యాణ్ గారు. చూస్తారంటారా? తీసుకోండి. రండి రండి. చచ్చా
అరగంట అయింది బీర్ తెమ్మని. ఎక్కడ తెచ్చారు వీళ్ళు? మై డియర్ కృష్ణ, మధ్య నువ్వు లేవమనని నాకు చిన్న డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు నా హీరోయిన్ కనిపించడంతో ప్రూవ్ అయిపోయింది ఉన్నావని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఇప్పుడు కనిపించిన అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. అవ్వమంటారా సార్? ఓకే సార్, గుడ్ నైట్ సార్, ఉంటాను సార్. రండమ్మా, రండి రండి. అమ్మ దొంగ నా ఫ్రెండ్స్ లారా, నాకంటే ముందు ప్రొసీడ్ అయిపోతారా? అయిపోయారా రే? అయిపోయారు. రండి చెప్తా. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి ఇంత ఆలస్యమైంది? ట్రైన్ లేట్ అయింది మేడం. సామాన్లు ఎక్కడ పెట్టమంటారు మేడం? మీరు బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్ కదా? మరి పోర్టర్స్ లో సామాన్లు మీరు మోసుకొచ్చారేంటి? అది ఇందాక వీళ్ళు బయట వెదవాగుడు వాగితే చిన్న బెడ్ కట్టి ఐజీ మనవరాలని మినిస్టర్ మేనకోడలని చిన్న టచ్ ఇచ్చా. పట్టించారా? అవునరా బచ్చా. మరొకసారి మా హాస్టల్ లేడీస్ గురించి కామెంట్ చేశారో కిడ్నీ చట్నీ అయిపోద్ది. ఎక్కడుంటుందిరా అది? డాక్టర్ అడిగి చెప్తాను. వెరీ గుడ్. ఆడపిల్లంటే నీలా ఉండాలి. అప్పుడు గాని ఇలాంటి మగ వెధవులకి బుద్ధి రాదు. కమాన్. ఏమైంది బాబాయ్? ఎందుకు కొడుతున్నావు మమ్మల్ని? బాబాయ్ ఎందుకు ఇలా కొడుతున్నావు చెప్పు. కొట్టడం కాదురా, నరికి పారేయాలి మిత్త ద్రోహులు. బాబాయ్ ఏం చేశారా? ఆ అమ్మాయిని చూడగానే లవ్ చేద్దాం నేను ఫిక్స్ అయిపోతే తట్టా పుట్ట నెత్తి మీద పెట్టుకుని శ్రీలంక శరణార్థులు దాని వెనక ఫాలో అయిపోతారా మీరు? బాబాయ్ మేము చెప్పేది ఏంట్రా చెప్పేది? మేము అమ్మాయికి సైక్ కొట్టడానికి వెళ్ళలేదు బాబాయ్, అదే మమ్మల్ని చీట్ చేసింది. వాట్? అవును బాబాయ్, వారు కూతుర్ని వీరు మనరాలని చెప్పి మమ్మల్ని భయపెట్టి తన ఫ్రెండ్స్ తో బెట్టి కట్టి మా నెత్తను పెట్టెలు పెట్టింది. అయితే దాంతో జట్టు కట్టాల్సిందే. గుర్తు బాబాయ్, అది పెద్ద ముదురు, దాంతో పెట్టుకుంటే దెబ్బైపోతాం. దెబ్బ తీయడమే గాని దెబ్బ తినడం ఈ కళ్యాణ్ జాతకంలో లేదు. మిమ్మల్ని ఫూల్స్ చేసిన దాని చేత నేను భావాన్ని పిలిపించుకొని 10 మందిలోనే దాన్ని పెద్ద ఫుల్ చేస్తాను. ఇంపాసిబుల్. బెట్ బెట్. అయితే రేపు నేను చెప్పినట్టు చేయండి, దానికి ఎంట్రీలోనే ఇస్తా జర్క్. ఈ సుప్రియ అటు చూడవే. వీళ్ళేగా రాత్రి మన సూట్ కేసులు మోసింది. సూట్ కేసులు మోయడం కాదే, ఆ విషయం ఈ పాటి కళ్యాణికి మోసేసి ఉంటారు. ఎందుకైనా మంచిది మనం ఈ పక్క నుంచి వెళ్దాం రండి. వాడేమన్నా రేపిస్టా టెర్రరిస్టా అంత భయపడుతున్నారు? కళ్యాణ్ సంగతి నీకు తెలీదా బాబు? అతను పెద్ద బెట్ మాస్టర్. అవునే, లాస్ట్ మంత్ బెట్ కట్టి కామర్స్ మేడం చేత క్లాస్ రూమ్ లో చీరిపించేశాడు. చీరిపించేశాడా? ఎలా? జేబురుమాలు అంటించి ఆవిడ కుర్చీ కింద పడేశాడు. ఏమిటి గుడ్డకాళ్ళ వాసన వస్తుంది అని ఆవిడ అంటుంటే చీరంటుకుందని పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు. ఆ కంగాల్లో ఆవిడ భయపడి చీరిపేసింది. అంతెందుకు, లాస్ట్ వీక్ ల్యాబ్ లో దించే జాకెట్ ఇప్పించేశాడు. మరి ఇప్పుడేంటి? ఎలా విప్పావే? బొమ్మ తేలు తెచ్చి జాకెట్ లో వేసి తేలు తేలు అని అరిచాడు. భయపడి విప్పేశాను. ఆ టైంలో ఎవరైనా అలాగే చేస్తారు. అంత గొప్పోడా వాడు? అయితే వాడు నువ్వు ఊపాల్సిందే. రండి చెప్తా. మేము రావు, కావాలంటే నువ్వు వెళ్ళు. హలో కూలీస్, ఎక్కడ మీ ముఠా మేస్త్రి? ఇంకా రాలేదు. మా మేస్త్రి వస్తే నీకు బాగా చేస్తాడు ఇస్త్రీ. ఓరి నా మాసపత్రి, మీ మేస్త్రి నా జోలికొస్తే చూపిస్తారా ఆస్పత్రి? కొత్తగా జాయిన్ అయిన సుప్రీత్ ఎవరేనా? ప్రిన్సిపాల్ గారు రమ్మంటారండి. ఎటెళ్ళాలి? అటుకేసండి. ఎవరు నువ్వు? నేను ఎవరైతే ఏంలేండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రిన్సిపల్ దగ్గరికి. మరి ఎటు వెళ్తున్నారేంటి? అదేగా ఆయన రూము. కాదండి బాబు, జెంట్స్ టాయిలెట్. జోకులు వేస్తున్నావా? బోర్డు కనపడలేదా కళ్ళకి? కాదండి బాబు, ఆ బోర్డు చూసారా? నేను చెప్పినా సరే మీరు వినిపించుకోలేదు. సారీ అండి. పర్వాలేదులేండి. మరి ఆ బోర్డు ఏంటండి? మీరు ఎవ్వరికి చెప్పరు కదా? ఏది లోపలికి వెళ్ళొచ్చిన విషయమా? కాదండి, నేను చెప్పబోయే విషయం. చెప్పను. మరైతే ఒట్టేయండి. ఒట్టు ఊరిని మన మేస్త్రి దాంచా జీలకర్ర బెల్లం పెట్టించేసుకుంటున్నాడే. చెప్పండి. ఇక్కడ వద్దులేండి, అక్కడికి వెళ్దాం రండి. మిమ్మల్ని ఫుల్ చేస్తానని ఆ కళ్యాణ్ గడే బెట్ కట్టి టాయిలెట్ బోర్డు మీద ప్రిన్సిపల్ బోర్డు పెట్టాడండి. నిజమా? ప్రామిస్. రాత్రి మీరు అతని ఫ్రెండ్స్ ని ఫుల్ చేశారట కదా, అందుకని అతను మీ మీద కత్తి కట్టాడు. ఐ సీ. చెప్తా వాడి సంగతి. అయ్య బాబాయ్ వద్దండి, వాడు అసలే గూండా రాక్షసుడు, బిగ్ బాస్, పెద్ద గ్యాంగ్ లీడర్ అండి. అంత కిరాతకుడా? అవునండి, వాడికి భయపడే మా సిస్టర్స్ ని ఇక్కడ మాన్పించేసి సీక్రెట్ గా ఉమెన్స్ కాలేజీలో చేర్పించానండి. అలాంటి వాడి వల్ల మీలాంటి మంచి స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగడం లేదా? కలుగుతుందండి, కానీ ఏం చేస్తామండి, సైలెంట్ గా సర్దుకుపోతున్నామండి. సర్దుకుపోవడం ఏంటండి? అందరూ కలిసి ఓ డోసు ఇవ్వచ్చుగా. మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి గానీ గొడవలు పడడానికి కాదు కదండి. మీరు మరీ అతి మంచి వారిలా ఉన్నారే. ఏంటోనండి, నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏం చదువుతున్నారు? కామ్ గా బీకామ్ చదువుకుంటున్నానండి. పేరెంట్ అన్నారు? నేనేమనలేదండి. అంటే ఏమంటారు? నేను చెప్పనండి. అదేంటి? నా పేరు అదో టైప్ లో ఉంటుందండి, చెప్పడానికి బాగోదు, పిలవడానికి బాగోదు. అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్పండి. వద్దండి, ఒకవేళ మీరు నన్ను అంతగా పిలవాలనుకుంటే ఇదిగో ఏమో అనో చప్పట్లు కూడా పిలవండి. పెద్దలు పెట్టిన పేరుంచుకుని చప్పట్లు కొట్టడం, బెడ్ ఇచ్చు కొట్టడం ఏంటండి? మీ పేరేంటో చెప్పండి. వద్దండి. ఇదిగో
చెప్పకపోతే నా మీద ఒట్టే. ఊరు నాయను ఈసారి బెల్లం జీలకర్ర ఎడుబెట్టి చేసుకుంది, ఇంకాసేపు ఉంటే తలంబ్రాలు కూడా పోసేసుకుంటారేమో. అయ్య బాబోయ్, మరి ఈ రికార్డులో పెట్టేశారేంటండి? సర్లేండి, చెప్పేస్తాను. నా పేరు బావండి. బావా? అవునండి, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. సింపుల్ గా బావా అంటారండి. ఇంత మంచి పేరు పెట్టుకుని సిగ్గుపడతారు ఎందుకండి? వెరైటీగా చాలా బాగుంది. నిజంగా బాగుందండి. నిజంగా బాగుంది. ఇక నుంచి నేను బావా అనే పిలుస్తాను. వస్తాను బావా. మంచిదండి. ఏంటి బాబాయ్ టికెట్ పట్టా? బౌలింగ్ చేసా, రేపటికి పడుద్ది. నిజంగానా? అవునే నా డాక్టరు. నిన్న ఈ గౌన్ లో చూస్తే ఆ మ్యారేజెస్ అని కూడా పిట్టొచ్చి కొట్టుకుంటాడు. అదేంటి మమ్మీ, పెళ్లి కొడుక్కి మూర్ఛరోగం ఉందా? అబ్బబ్బే, నీ బ్యూటీని చూస్తే దిమ్మ తిరిగి పడిపోతాడని మీనింగ్. దా, వాళ్ళంతా ఎయిటింగ్ లో ఉన్నారు. బెదరు బెదరు, ఏటోలప్ప మ్యారేజ్ డాక్టర్ వచ్చింది చూస్తారా రే? కుతూహలం మక్కయ్యా, ఏటి చూరి సెటర్. ఇదే మా డాక్టరు మిస్ మేరీ, ఎంఏ బీడి. కుక్కు పర్లేదు. ఉంటది, ఏం చేస్తుంది? ముందుగా బిజినెస్ చేద్దాం అనుకుంది. ఇంతలోకి లేడీస్ హాస్టల్లో సీపు వాడనగా ఉద్యోగం వచ్చేసింది. నెలకి 3600 శాలరీ. సూపరు. మమ్మీ వారేం చేస్తారు? ఎవరా? మా యేసుపాదం జగదాంబ సెంటర్ లో ప్యాసీలు వేస్తాడు. మా యేసుపాదం సైకిల్ షాప్ అంటే అంత ఫేమస్. చెప్పరా? ఏమి చెప్పమందువు బిడ్డ? కొత్త బూట్లు కొనుక్కొని వేసుకుంటుని ఆ షాపు పాపి 1 7 1 9 నెంబర్లు గల బూట్లు ఇచ్చాను. 7 ఖర్చుచున్నది, 9 జారుచున్నది. ఏమి చేయవలైనా బోధపడట్లేదు. హల్లెలూయా, మత్తయి సువార్త. ఆమేన్. ఏం బేబీ, యేసుపాదం గారు మీకు నచ్చారా? బాగా నచ్చారు. మమ్మీ వెంటనే నా ఫింగర్ కి రింగ్ తొడిగేయమని మమ్మీ. నో నో నో, ఇప్పుడు రింగ్ తొడగరమ్మా. ముందు మ్యారేజ్ కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత డేట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు సెర్చ్ లో రింగులు తొడుక్కుంటారు. అది కాదు మమ్మీ, లేట్ చేస్తే డాడీ ఈ మ్యాచ్ కూడా చెడగొడతాడు. ఏడుసాడు, నీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా. అక్కియా, గుడ్డలు మార్చుకున్నా. అలాగే. ఏటోలప్ప, ఇప్పుడు ఇక్కడ గుడ్లు ఇప్పియాల, లోపల డ్రాయర్ ప్యాచీలే. ఓ సన్నాసేదవా, గుడ్లు మార్చుకోవడం అంటే ఒంటి మీద గుడ్లు ఇప్పేయమని కాదు. మన కొత్త గుడ్లు వాళ్ళ చేతులు ఎడితే ఆ కొత్త గుడ్లు మన చేతులు ఎడతారు. అప్పుడైతే 2 కట్రాలు కూడా ఎట్టేమను. నా డ్రాయర్లను చిరుగుపని. డాయర్లు పెళ్లికి ఇస్తాంలే బాబు. సైజు 96. అలాగే. అక్కియా, ఎక్స్చేంజ్ చేసుకుందావా? ఉండవమ్మా, బూటు కొరికేసి కాలు సలపరం పెట్టుచున్నది. హల్లెలూయా, మత్తయి సువార్త. ఆమేన్. ఈయంత ఎట్టుకుంటే తెవలదు కానీ మీరు మార్చేసుకోండి. ఈడవుడక్కయ్య పెదరాయి టైప్ లో ఎంట్రీ ఇచ్చేసినాడు. నీ కాబోయే మాయిరా లెచ్చలేరు. అలాగా? హలో అసంట దూరముగా ఉండము. ఓసే ధూర్తులాలా, నేను ఇంట్లో అయిన సమయం చూచి నా కుమార్తెను ఈ సుంటకిచ్చి వివాహం చేయ తలంచితివా? ఏ తప్ప? తప్పున్నారా? పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఈ గిలకా గోవింద శాస్త్రి కుమార్తెను మాంసభక్షకుడు పరాయి మతస్థుడైన ఇతగాడికిచ్చి వన్న దగ్గరం చేయదలిచితివా? నీకంత క్యాష్ ఫీలింగ్ ఉంటే మా దూరప్పున ఎలా మనవాడు? అదొక విషాద సంఘటన. ఓ వర్షం కురిసిన రాత్రి, సత్రతిల్వరు రాత్రి అనే మలయాళ చిత్రం చూచి వచ్చుచుండగా ఈ దరిద్రపు బాలిక వర్షములో తడుచుచు కడుదీనముగా నా కంటపడినది. ఇసుమంత జాలిపడి నా గొడుగు కిందకించి చోటిచ్చి తిని ఆ క్షణములు అతి దగ్గరగా ఓ పిడుగుపడినది. ఇంతలో నీ జులప్ప కెవ్వున కేకపెట్టి నన్ను కౌగలించుకున్నది. ఆ క్షణంలో నా చేతిలో గొడుగు జారినది, నా గుండె చెదరినది, చివరికి నా కొంప మునిగినది. మరి ఇంక ప్రాబ్లమే ఉంది. వర్షం వచ్చినప్పుడు మీ మేరీని కూడా తడిసిపోయి రెడీగా ఉండమను. నేను గొడిగేసుకెళ్ళి కొత్తాను, చోటిచ్చేస్తాను. నికృష్టుడా, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. డాడీ గుమ్మంలోకి వచ్చిన బేరం చెడగొట్టుకు. ఈ ప్యాచీలేస్ పదం నాకు బాగా నచ్చాడు. కాదనుకుండా మా పెళ్లి చేసే డాడీ ప్లీజ్. వదలము. చూడమ్మా, నీకన్ని విధములా తగిన యోగ్యుడు, మన మతస్థుడు, మన కులస్థుడైన పిఠాపురం పిలక పాపయ్య శాస్త్రి గారి ఏకైక కుమారుడు పిలక గజపాల శాస్త్రిని ఎంపిక చేసి తిని. మీ గజపదానికి మా యేసు పదానికి ఏంటి తేడా? ఒకే ఒక్క పిలక తప్ప. నీకంత పిలకే మెయిన్ అనుకుంటే మా అప్ప సవరం కోసేసి నేను ఓ పిలకని తీసుకొచ్చేస్తాను.
మరి ఒక మాట మాట్లాడినచో నీ నాలుగు చర్యతను వెంటనే బయటికి పొమ్ము. ఏటి బాయ్ అలా కోపడతావు? శివ శివ ఏమా సంబోధనము? మమ్ములను మా కుటుంబమును భ్రష్టు పట్టించగా ఏంటిది? ఇది ఇందాక నుంచి చూస్తున్నాను, మమ్మల్ని అంత సీపుగా తీసి పారేస్తున్నావు ఏంటి? నా సంగతి తెలుదనుకుంటాను. చూపు సిరుగుపోద్ది. ఏమిట్రా నీ చూపు తిరుగుడు? అరే సుబ్బారావు, ఇదో మాట. అరే పుస్తకం పారేసుకున్నాడే. బావా ఇదిగో బావా, బావా నిన్నే. ఆగు. ఏంటి బాస్ బావా అని పిలుస్తుంది? పంప తీశాడు మరదలా? అది మరదలై ఉండదే, మరి ఆ కళ్యాణ్ గడి ఏదో సెటప్ చేసి ఉంటాడు. బావా ఆగు బావా. బావా కళ్యాణ్, మార్నింగ్ సార్. ఆ అమ్మాయి నీకేమన్నా మరదలా? అబ్బాయి కాదు సార్, మరి బావా అని పిలుస్తున్నది ఏమిటి? నిన్నటి నుంచి నన్ను అలా టీస్ చేస్తుంది సార్. ఏంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వచ్చేసావు? గుడ్ మార్నింగ్ సార్. షటప్. కాలేజీలో చేరి రోజున్నర కాలేదు, అప్పుడే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ గురువులకు భంగనామాలు పెడతావా? నేను ర్యాగింగ్ చేయడం ఏంటి సార్? ఇప్పుడు అప్పుడు ఏమని పిలిచావు? బావా అని. అదేమిటి ర్యాగింగ్ కాదా? బావా అంటే ర్యాగింగ్ ఏంటి సార్? ఎవరు ముసుకురము? ప్రధానాచార్యుల వారితో వాదోపవాదములా? బావా అంటే తప్పేంటి? అవ్వా సుచిత్ర ప్రధానాచార్య, ఈ పిల్ల కంట కావరము. నేనేమన్నాను సార్? ఆయన పిచ్చి కాకలు రెచ్చిపోతున్నారు. ఏమిటి ఏమిటి? సుచిత్ర సుచిత్ర ప్రధానాచార్య, నేను పిచ్చి కాకట, మీరు గజ్జి కుక్కట. ఇంకా నువ్వు ఉపేక్షించదేమి? వెంటనే ఈ పిల్లని కళాశాల నుంచి బహిష్కరించు. ఏమిటి అమ్మాయి బావా అంటే తప్పేమిటంట? అవును సార్, పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి సార్? అతను పేరే బావా. బావా అంటే బావని కాదు సార్, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. అబ్బో చూసారా సార్, మీ ముందే నాకు ఎంత దారుణమైన నిక్ నేమ్ పెట్టిందో. నిక్ నేమ్ పెట్టడం ఏంటి? నీ పేరు అదే కదా? ఏంటి నా పేరు బాలాంతరపు వక్రతుండేశ్వరరావా? అసలు ప్రపంచంలో అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మరి నిన్న నిన్నటి మొన్నటి అర్థం లేకుండా మాట్లాడతావు. ఏయ్, అతని పేరు ముళ్ళపూడి కళ్యాణ్. కళ్యాణ? ఇంకొకసారి మావా బావా అని స్టూడెంట్స్ నిక్ నేములు పెట్టి ర్యాంకింగ్ చేశావు, తీసి ఇంటికి పంపించేస్తాం. టేక్ కేర్. ఎలా ఉంది మా మేస్త్రి దెబ్బ? అర్థం కాలేదా? మమ్మల్ని కూలీల్ని చేసి ఫూల్స్ చేసావుగా, దానికి ఎన్కౌంటరే ఈ బావ. దట్ ఈస్ కళ్యాణ్. జస్ట్ మినిట్. ఎలాగూ 10 మందిలోనూ బావాని వరుస కలిపేశావు, అంచేత నేను వరుస కలిపేసి మరదలు అనేస్తాను. అండ్ చక్క బావ మరదల్లా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఏమంటావు? ఇంకేమంటాను? సరే అంటాను. ఓహో నా మరదలో, నువ్వు ఇంత త్వరగా చెండ ఊపేస్తావు అనుకోలేదు. ఇప్పుడు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేనేం చేయాలి?